జయచంద్రారెడ్డి గారు, అబ్రాడ్ ఎడ్యుకేషన్ లోన్స్ ఉంటాయి కదా, వాటి ప్రాసెస్ లో అంటే చాలా డాక్యుమెంటేషన్లు అడుగుతుంటారు. తర్వాత కొద్దిమందికి ఏమో చాలా ప్రాబ్లమ్స్ వల్ల సివిల్ ఇష్యూస్ ఉంటాయి. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తుంటారు. దీని మీద మీరు ఏమైనా గైడెన్స్ ఇస్తారా? వాళ్ళ ప్రాసెస్ కి ఏమైనా తోడ్పడతారా? స్టూడెంట్స్ వన్స్ I-20 ఇట్ మీన్స్ యూఎస్ నుంచి కానీ కెనడా, ఆస్ట్రేలియా ఎక్కడి నుంచి అడ్మిషన్ రిక్వైర్మెంట్ అంటే అడ్మిషన్ మేము ప్రొవైడ్ చేస్తాం అనేది ఎప్పుడైతే స్టూడెంట్ రిసీవ్ చేసుకుంటాడో, వన్స్ రిసీవ్ అయిన తర్వాత కంప్లీట్ ఎడ్యుకేషన్ లోన్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఈ ఎడ్యుకేషన్ లోన్ లో మేజర్ గా ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయంటే, స్టూడెంట్ ఇప్పుడున్న ప్రెసెంట్ లో ప్రతి స్టూడెంట్ చిన్న చిన్న లోన్ యాప్స్ వాడుకొని 5,000 ఇట్లా ఇది మేజర్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వస్తున్నాయి. మా దగ్గరకు వచ్చే మేము చూసే స్టూడెంట్స్ లో పేరెంట్స్ కి వచ్చేసి ప్రాపర్ గైడెన్స్ లేక ఐటీ రేటింగ్స్ కట్టకపోవటము, తర్వాత వాళ్ళు ప్రీవియస్ ఎక్కడైనా షూరిటీలు ఇవ్వటాలు, చెక్ బౌన్స్లు, ఈ సివిల్ స్కోర్ మినిమం మెయింటైన్, అకౌంట్ బ్యాలెన్స్ మినిమం మెయింటైన్ చేయకపోవటాలు, ఇట్లాంటి మేజర్ చిన్న చిన్న ఇష్యూస్ ఇవి మేజర్ ఇష్యూస్ గా తయారైపోయి పేరెంట్స్ కి ఎడ్యుకేషన్ లోన్స్ లో, ఎన్ఆర్ఐ ఎడ్యుకేషన్స్ లో ప్రాబ్లం అవుతుంది. ఇటువంటి వాటిని మీరు రెక్టిఫై చేసేసుకొని మేము కంప్లీట్ ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేసి, సివిల్ స్కోర్ ఇన్ కేస్ చాలా లోలో ఉన్నా, ఇటువంటి ఇతరత్ర సమస్యలు ఉన్నా కానీ మేము రెక్టిఫై చేసుకొని స్టూడెంట్కి కంప్లీట్ ఎడ్యుకేషన్ లోన్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ స్టూడెంట్ ఆర్ పేరెంట్ని ప్రాపర్ గైడెన్స్ చేసేసి మేము మా పరిధిలో ఉన్నటువంటి కంప్లీట్గా రీసోర్స్ని వాడేసుకొని స్టూడెంట్కి 100% లోనే డాక్యుమెంటేషన్ అంతా మేమే ప్రొవైడ్ చేసేసుకొని 100% లోన్ సక్సెస్ రేట్ని పెంచడానికి అన్ని విధాలు ప్రయత్నం చేస్తూ ఉంటాం.